హలో ఫ్రెండ్స్, నా ఛానల్ కి స్వాగతం అండి. నేను మీకు చందమామ కథల సిరీస్ చదివి వినిపిస్తున్నానండి. అందులోని బేతాళ కథలు చదివి వినిపిస్తున్నాను. నేను ఈ రోజు మీకు చదివి వినిపించబోయే కథ 1962 జనవరి మాసంలో వచ్చిన బేతాళ కథ అండి ఇది. ఈ కథ పేరు శాపం పొందిన దేవుడు. ఫ్రెండ్స్, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి ఈ స్టోరీ, తప్పకుండా వినండి. విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టు మీద నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, ఈ రాత్రివేళ హాయిగా హంసతులిక తల్పంపై పడుకుని సుఖనిద్ర చేయవలసిన నీవు ఈ శ్మశాన ప్రాంతంలో ఇన్ని అగచాట్లు పడుతున్నావంటే నిశ్చయంగా నీకు ఎవరో శాపం పెట్టి ఉండాలి. ఎందుచేతనంటే పుణ్యాత్ముడి శాపం భగవంతుడికి కూడా తగిలి తీరుతుంది. అందుకు దృష్టాంతంగా ఒక చిన్న కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. తూర్పు సముద్ర తీరపు దక్షిణపు ప్రాంతంలో సముద్రాన్ని ఆనుకుని ఒక దేవాలయం ఉండేది. దానికి ఒక బ్రహ్మచారి యువకుడు పూజారిగా ఉండి రాజుగారిని చిల్లి గవ్వ కూడా కోరకుండా ఆ దేవుడికి పూజలు ఉత్సవాలు మొదలైనవి అన్నీ జరుపుతూ ఉండేవాడు. ఆ పూజారికి ఎవరూ లేరు. ఆలయమే అతని ఇల్లు. దేవుడే తల్లి తండ్రిను. ఎవరైనా గ్రామస్తులు వచ్చి నైవేద్యాలు సమర్పిస్తే వాటితో పొట్టపోసుకునేవాడు. పూజలు అర్చనలు జరగని సమయంలో ఆలయంలోనే తపస్సు చేసుకుంటూ తన జీవితం యావత్తూ ఆ స్వామివారికే అంకితం చేసి అందరి చేత మహాత్ముడు అనిపించుకుంటూ ఆ పూజారి జీవిస్తున్నాడు. పిల్లలు లేనివాళ్ళు, కష్టాలలో ఉన్నవాళ్ళు, కాలం కలిసి రానివారు ఆ దేవుడికి మొక్కులు మొక్కుకునేవారు. తమ కోరికలు ఈడేరితే తమ మొక్కులు చెల్లించేవారు. దేవుడికి ఎవరైనా విలువగల కట్నాలు చెల్లించినప్పుడు పూజారి వాటిని రాజుగారికే పంపించేవాడు. ఆలయానికి సమీపంగా ఉండే గ్రామంలో ఒక ధనికుడు ఉండేవాడు. ఆయనకు పిల్లలు లేరు. ఒకసారి ఆయన గుడికి వచ్చి దేవుడికి అభిషేకం చేయించి తనకు మగపిల్లవాడు కలిగేలాగు అనుగ్రహించినట్టయితే స్వామివారికి బంగారు మామిడి పండు కానుకగా సమర్పించుకుంటాను అని మొక్కుకున్నాడు. అదృష్టవశాత్తు ఆ ధనికుడి కోరిక ఈడేరింది. ఆయన అభిషేకం చేయించిన కొద్ది రోజులకే భార్య గర్భవతి అయ్యి కాలక్రమాన ఒక మగ శిశువును కన్నది. ధనికుడు కంసాలి చేత ఒక బంగారు మామిడి పండు చేయించి అది పట్టుకుని గుడికి వచ్చాడు. ఆ సమయానికి పూజారి దేవుడి పూజా పునస్కారాలన్నీ ముగించుకుని ధ్యాన సమాధిలో కూర్చుని ఉన్నాడు. ధనికుడు తాను తెచ్చిన బంగారు మామిడి పండును పూజా ద్రవ్యాలతో ఒక పళ్ళెంలో ఉంచి ఆ పళ్ళాన్ని పూజారి సమీపంలో పెట్టి, స్వామి, నేనిప్పుడే సముద్రంలో స్నానం చేసి వస్తాను. నేను రాగానే అర్చన చేతురుగాని అని స్నానానికి వెళ్ళాడు. అయితే ధ్యాన సమాధిలో ఉన్న పూజారికి ధనికుడు రావడం కాని ఆయన అన్న మాటలు కాని తెలియదు. తన సమీపంలో ఉన్న పళ్ళాన్ని, అందులోని బంగారు మామిడి పండును అతను చూడనైనా లేదు. ధనికుడు బంగారు మామిడి పండును పూజారి సమీపంలో ఉంచి వెళ్ళిపోయిన కొద్ది క్షణాలకే ఒక దొంగ గుడిలోకి వచ్చాడు. ఆ దొంగకి కూడా ఆ గుడిలోని దేవుడి యందు అపారమైన భక్తి విశ్వాసాలున్నాయి. వాడిది పెద్ద సంసారం. 12 మంది పిల్లలను, భార్యను మరే విధంగానూ పోషించలేక దొంగ వృత్తి అవలంబించాడు. సాధారణంగా దొంగలు తమ స్వశక్తిపైన ఆధారపడతారు. ఈ దొంగ మటుకు పూర్తిగా స్వామివారిపైనే ఆధారపడేవాడు. అందుకే వాడు దొంగతనానికి బయలుదేరేటప్పుడల్లా గుడికి వచ్చి దేవుడికి దండం పెట్టుకుని తాను చెయ్యబోయే దొంగతనం సఫలమయ్యేటట్టు, తనకు ఏ ఆపద రాకుండా ఉండేటట్టు చూడమని మొక్కుకునేవాడు. వాడి కోరిక నెరవేరుతూనే ఉండేది. అంతా ఆ దేవుడు చలవేనని వాడు అనుకుంటూ ఉండేవాడు. ఈనాడు ఆ దొంగ స్వామివారికి దండం పెట్టుకుపోదామని వచ్చాడు. ఎందుకంటే వాడి పిల్లలు తిండికి మాడుతున్నారు. ఆ రాత్రి వాడు దొంగతనానికి బయలుదేర నిశ్చయించి స్వామివారికి మొక్కుకుపోదామని వచ్చాడు. దొంగ గుడిలోకి అడుగు పెట్టగానే వాడికి పళ్ళెంలో బంగారు మామిడి పండు కనిపించింది. ధ్యాన సమాధిలో ఉన్న పూజారి కనిపించాడు. వాడు దేవుడికి దండం పెట్టుకుని, స్వామి, పిల్లలు తిండికి మాడుతున్నారు. విధి లేక ఈ రాత్రికి దొంగతనానికి బయలుదేరదామనుకున్నాను. నీ దయ వల్ల ఈ బంగారు మామిడి పండు దొరికింది. దీనితో నేను, నా కుటుంబము
చాలా కాలం హాయిగా బతుకుతాం. ఇప్పట్లో మళ్ళీ దొంగతనానికి బయలుదేరే పని కూడా ఉండదు అని దేవుడికి చెప్పుకుని బంగారు మామిడి పండు తీసుకుని తన దారిన వెళ్ళిపోయాడు. ధనికుడు ఈ లోపుగా స్నానము చేసి ఆలయానికి తిరిగి వచ్చాడు. గుడిలోకి అడుగు పెడుతూనే పళ్ళెంలో బంగారు మామిడి పండు లేకపోవడం చూసి, బంగారు పండేదయ్యా పూజారి, తీసి దాచిపెట్టావా అన్నాడు ఆయన. అంతకు పూర్వమే కళ్ళు తెరిచిన పూజారి, మామిడి పండేమిటి, నేను దాచలేదే అన్నాడు. నీతో చెప్పి బంగారు మామిడి పండు పళ్ళెంలో ఉంచి స్నానం చేసి రావటానికి వెళ్ళాను, ఇప్పుడు చూస్తే లేదు, దాన్ని ఏం చేశావు అని ధనికుడు గట్టిగా అడిగాడు. నాకేమీ తెలియదు అన్నాడు పూజారి. ధనికుడికి మండిపోయింది. అది స్వామివారికి నేను మొక్కుకున్న బంగారు మామిడి పండు, నీవిక్కడ ఉండేది దేనికి? స్వామివారు సొత్తు అపహరించడానికా అన్నాడు ధనికుడు. అయ్యా, నాకు స్వామివారి సొత్తుతో ఏం పని? స్వామి అర్చనతోనే నా జీవితం సుఖంగా వెళ్ళిపోతున్నది. స్వామివారి ప్రసాదంతో నా పొట్ట నిండుతున్నది. బంగారం అపహరించి నేనేం చేసుకుంటాను అన్నాడు పూజారి. దొంగలంతా ఇలాగే మాట్లాడతారు. నువ్వు చెప్పుకునేదేదో రాజుగారికే చెప్పుకో. నేనిప్పుడే వెళ్ళి నీ మీద ఫిర్యాదు చేస్తున్నాను అంటూ ధనికుడు వెళ్ళిపోయి పూజారి బంగారు మామిడి పండును కాజేశాడని రాజుగారి దగ్గర ఫిర్యాదు చేశాడు. రాజుగారు పూజారిని విచారణ చేశాడు. ధనికుడు అబద్ధమాడి పూజారికి దొంగతనం కట్టవలసిన అవసరం లేదు. ఆయనకు మగబిడ్డ కలిగిన మాట నిజమే. ఆయన స్వామివారికి అర్పించడానికి బంగారు పండు చేయించిన మాట నిజమే. బంగారు మామిడి పండు పోయిన సమయంలో గుడిలో పూజారి ఒక్కడే ఉన్నాడు. అతను పేదవాడు. బంగారం కోసం ఆశపడి దొంగతనం చేస్తే చెయ్యవచ్చు. ఇలా ఎన్ని దొంగతనాలు చేసి రాజుగారికి చెందవలసిన కానుకలు తానే కాజేశాడో. ఈ విధంగా అనుకుని రాజుగారు పూజారికి కొరడా దెబ్బల శిక్ష విధించాడు. రాజభటులు తనను కొరడాలతో కొడుతూ ఉంటే పూజారికి మండిపోయింది. రాజు మీద, ధనికుడి మీద కాదు, తాను ఎంతకాలము భక్తితో ఆరాధించిన దేవుడి మీద. దొంగతనం జరిగినప్పుడు నేను తప్ప ఎవరూ లేరంటున్నారు. మరి నీవేమైపోయావు? నిజం ఏమిటో నీవెందుకు చెప్పవు? ఇంతకాలంగా నీకు అర్చనలు, అభిషేకాలు చేయించినందుకు నాకిదా ప్రతిఫలం? నన్ను కాపాడలేని వాడివి, నీకొక ఆలయం కూడా దేనికి? నీవు నీ ఆలయం సముద్రంలో కలిసిపోరాదు అని ఆక్రోశించాడు పూజారి. పూజారి ఈ మాటలు అంటూ ఉండగానే సముద్రం మీద నుంచి ప్రళయకాలపు మారుతం లేచి వచ్చింది. భూమి కంపించింది. ఉప్పెన తరంగాలు వచ్చి తీరం మీద విరుచుకుపడ్డాయి. ఈ ఆర్భాటమంతా అణిగిపోయాక చూస్తే సముద్ర తీరాన గుడి లేదు, సముద్రంలో కలిసిపోయింది. దేవుణ్ణే శపించిన ఆ పూజారికి రాజుగారు క్షమాపణ చెప్పుకున్నాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, దేవుడింత తెలివి తక్కువ పని ఎందుకు చేశాడు? ఆ దేవుడు మహిమ కలవాడు కనుకనే ఆయన భక్తుడికి శపించే శక్తి వచ్చిందనుకోవాలి కదా. అంత మహిమ కలవాడు తన భక్తుణ్ణి తప్పించలేకపోయాడా? అలా చెయ్యకపోగా భక్తుడి శాపానికి గురి అయ్యి తనకు ఆలయం కూడా మిగలకుండా ఎందుకు చేసుకున్నాడు? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, అన్నీ ఆలోచించే దేవుడు సరి అయిన మార్గం అవలంబించాడు. అది తెలివి తక్కువ పని కాదు. మొదటి సంగతి, దేవుడు పూజారిని రక్షించాలంటే దొంగను బయట పెట్టాలి. ఇద్దరూ తనను నమ్ముకున్న భక్తులే. పూజారి ఒంటరిగాడు. దొంగకు ఆపద వస్తే 13 ప్రాణాల కష్టాల పాలవుతారు. రెండో సంగతి, పూజారికి తాను సాక్ష్యం చెప్పితే అది ఏదో ఇంద్రజాలం అనుకుంటారు ప్రజలు. పూజారి చేత తాను శాపం పొందితే అతని మహత్తు లోకానికి మరింత స్పష్టంగా తెలిసి వస్తుంది. మూడో సంగతి, దేవుడికి ఈ ఆలయం ప్రతిబంధకమయ్యింది. తన భక్తులంతా ఒక రకం వాళ్ళు కారు. వారిలో దొంగలున్నారు, దరిద్రులున్నారు, ధనికులున్నారు. ఒకరి స్వార్థం ఒకరికి కిట్టదు. అందరికన్నా స్వార్థపరుడు రాజు. దేవుడికి ప్రజలు చెల్లించే ప్రతి కానుక తనదిగా భావించి రాజు గుడిలో జరిగే చిన్న దొంగతనాలకు కూడా పెద్ద శిక్షలు ఇస్తాడు. ఈ తేడాలన్నిటినీ సమన్వయించలేక భగవంతుడు తన ఆలయం సముద్రం పాలయ్యే ఏర్పాటు చేసుకున్నాడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే
బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఫ్రెండ్స్, ఈ కథ పేరు ప్రభు వంచన. విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీకు ఈ తీరని కష్టం ఏ ఆడదైనా తెచ్చిపెట్టిందా అని సందేహంగా ఉన్నది. ఎందుకంటే సాధారణంగా ఎంతో ప్రయోజకులు సైతం స్త్రీల మూలంగా చిక్కులలో పడి అష్ట కష్టాలకు గురవుతారు. ఇందుకు రూపబాణుడే నిదర్శనం. నీకు శ్రమ తెలియకుండా ఉండగలందులకు అతడి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వం కపిల దేశపు రాజుకు మల్లిక అనే ఒక కుమార్తె ఉండేది. ఆమెకు యుక్త వయసు రాగానే అనేక దేశాల రాజులు ఆమెను తమకిచ్చి వివాహం చేయవలసిందని కోరుతూ దూతలను పంపారు. తన కుమార్తెకు ఇష్టం లేని పెళ్లి చెయ్యటం కపిలరాజుకు సమ్మతం కాదు. అందుచేత ఆయన ప్రతిసారి తన కుమార్తెను, ఈ సంబంధం నీకిష్టమేనా అమ్మా అని అడుగుతూ వచ్చాడు. మల్లిక వివాహ సంబంధాలన్నిటినీ నిరాకరించింది. ఇలా ఉండగా పద్మదేశపు రాజైన వీరసింహుడి పట్టపురాణి చనిపోయింది. ఆయన తన మంత్రులను పిలిచి, నేను మళ్లీ పెళ్లాడతాను, నాకు తగిన కన్య ఎక్కడ ఉన్నది విచారించండి అన్నాడు. మంత్రులు తడువుకోకుండా కపిలరాజు కుమార్తె మల్లిక పేరు చెప్పారు. వీరసింహుడు తన దూతలను కపిలరాజు వద్దకు పంపాడు. తన కోసం వీరసింహుడు దూతలను పంపాడని తెలియగానే కపిలరాజు ఆనాటికి సభ చాలించి దూతలను సగౌరవంగా తన మందిరానికి తీసుకుపోయి వారు వచ్చిన పని తెలుసుకున్నాడు. వీరసింహుడు తన కుమార్తెను పెళ్లాడతాననటం కపిలరాజుకు ఆనందము విచారము కూడా కలిగించింది. వీరసింహుడు అమిత బలవంతుడు. ఆయన తలచుకున్నట్టయితే కపిల రాజ్యాన్ని క్షణంలో జయించగలడు. రెండు దేశాల మధ్య ఇంతవరకు ఉంటున్న మంచి సంబంధాలు ఈ వివాహం జరిగితే మరింత దృఢపడతాయని కపిలరాజు ఆనందించాడు. మరి విచారం దేనికంటే మల్లిక లోగడ ఎందరో యువకులైన రాజకుమారులను నిరాకరించి ఉన్నది. వయసు మళ్లిన వీరసింహుణ్ణి పెళ్లాడటానికి ఆమె సమ్మతిస్తుందో లేదో. ఆయన తన కుమార్తె వద్దకు వెళ్లి, అమ్మా, పద్మదేశ మహారాజైన వీరసింహుడు దూతలను పంపి నిన్ను పెళ్లాడతానని కబురు చేశాడు, నీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు. వీరసింహుడి కోరికను నిరాకరించే గుండె ధైర్యం తన తండ్రికి లేదని తెలుసుకుని మల్లిక, నీకు అల్లుడిగా పనికి వచ్చేవాడు నాకు భర్తగా పనికి రాకపోతాడా అన్నది. ఈ మాటను ఆమోదంగా భావించి సంతోషపడి కపిలరాజు దూతలతో 2 వారాల అనంతరం మంచి ముహూర్తమున్నది, వీరసింహ మహారాజు గారు సపరివారంగా ఆ ముహూర్తం నాటికి తరలి రావచ్చు అన్నాడు. ముహూర్తానికి 1 రోజు ముందుగా వీరసింహుడు తన కొడుకులతోనూ తన అంగరక్షకులైన యోధులతోనూ పెద్ద సేనతోనూ అట్టహాసంగా బయలుదేరి కపిల నగరానికి వచ్చి చేరాడు. అతని అంగరక్షకులందరూ అద్భుత వీర్య పరాక్రమాలు కలవారు. వారిలో రూపబాణుడు అనేవాడు అందంలో నవమన్మథుడు. కపిలరాజు వీరసింహుడి గౌరవార్థం గొప్ప విందు చేశాడు. ఆ విందుకు వీరసింహుడు వెంట అతని అంగరక్షకులు, కుమారులు, ముఖ్యోద్యోగులు హాజరై ఒక పంక్తిలో కూర్చున్నారు. మల్లిక ఒక కిటికీ వద్ద నిలబడి వీరసింహుడి పరివారాన్ని చూస్తూ తన చెంత నిలబడిన చెలికెత్తతో, ఏమే, ఈ విందు ఎందుకు జరుగుతున్నది? అసలు ఈ రాజుగారు మన దేశానికి ఎందుకు వచ్చినట్టు అని అడిగింది. మీకు తెలియకపోతే నాకు తెలుస్తుందా అమ్మా అన్నది చెలికత్తె. కాని రాజకుమార్తె మళ్ళీ అదే ప్రశ్న అడిగేసరికి, ఆ మహారాజు తమర్ని పెళ్లాడటానికి వచ్చారని మీకు తెలియదా అన్నది. పెళ్లి మాట చూచాయగా విన్నాను, కాని ఈయనే నన్ను పెళ్లాడుతున్నాడని తెలియదే. మా తండ్రి కన్నా పెద్దవాడు తన కొడుకుకో మనవడికో నన్ను చేసుకుంటానంటే భావ్యంగా ఉండేది, కాని తానే చేసుకోవటమేమిటి అన్నది మల్లిక వెటకారంగా. ఆమె ఆ రాత్రి వీరసింహుడి విడిదికి మత్తుమందు కలిపిన పానీయాలు పంపి వాటిని రాజుగారి అంగరక్షకులకు తప్ప
మిగిలిన వారందరికీ ఇచ్చేటట్టు ఏర్పాటు చేసింది. ఆ పానీయాలు తాగి వీరసింహుడు, అతని కొడుకులు, మంత్రులు స్పృహ లేకుండా పడిపోయారు. తరువాత ఒక చెలికత్తె రూపబాణుడి వద్దకు వచ్చి, మా రాజకుమార్తె గారు రమ్మంటున్నారు అని చెప్పింది. రూపబాణుడు ఆశ్చర్యపడ్డాడు. అయినా దాసీనేమీ ప్రశ్నించకుండా దాని వెంట బయలుదేరి రాజకుమార్తె ఉండే చోటుకు వచ్చి, ఏమి సెలవు అని అడిగాడు. రేపు నాకు ఒక పెద్ద ఆపద రాబోతున్నది. నన్ను మీ రాజుగారు పిల్లాడేస్తాడు. ఆ పెళ్లి నాకిష్టం లేదు. ఈ ఆపద నుంచి నన్ను నీవే కాపాడాలి. నీవు బాగా బలశాలివని, ధైర్యశాలివని విన్నాను. నన్ను నీవు కాపాడితివా, నేను మనస్ఫూర్తిగా నీ భార్యనవుతాను అన్నది మల్లిక. ఈ మహారాజు ఉప్పు తింటున్నాను, నేను మీకు ఎలా సహాయం చెయ్యను అన్నాడు రూపబాణుడు. ఆపదలో ఉన్న అబలలను ఆదుకోవటానికి నీకు దీక్ష లేదా? నిన్ను రాజద్రోహం చెయ్యమనటం లేదు, నన్ను రక్షించమంటున్నాను అన్నది మల్లిక. రక్షిస్తాను, అందుకేం చెయ్యాలి అని రూపబాణుడు అడిగాడు. ఈ రాత్రే మనం ఎటైనా పారిపోవాలి అన్నది మల్లిక. ఆ పని చేస్తే నేను మా మహారాజుకు బద్ద విరోధినయ్యి తీరుతాను. అదీ కాక అందువల్ల నీకు కలగబోయే మేలు కూడా ఉండదు. ఎందుకంటే వీరసింహ మహారాజు శక్తి నాకు తెలుసు. మనం ఎక్కడికి పోయినా ఆయన మనని వెన్నంటి రాగలడు, మనని ఘోరంగా శిక్షించగలడు. ఆయన భార్యవు కాకుండా మానగలవేమో కాని నా భార్యవు కావటం నీకు అసాధ్యం అని స్పష్టంగా చెప్పాడు రూపబాణుడు. నాకు సహాయం చెయ్యటం ఇష్టం లేకనో ప్రాణభయం చేతనో ఈ మాటలంటున్నావు అన్నది మల్లిక. నీకు నిజం తెలియటం మంచిదని చెప్పాను. వెళ్ళిపోదాం పద, నేను సిద్ధంగా ఉన్నాను అన్నాడు రూపబాణుడు. మల్లిక పరమానందం చెంది భవనం విడిచి అతని వెంట బయలుదేరింది. రూపబాణుడు చెప్పిన మాటలలో అతిశయోక్తి ఆవగింజంత కూడా లేదు. మర్నాడు తెల్లవారగానే మల్లిక రూపబాణులు కలిసి పారిపోయారని తెలిసి వీరసింహ మహారాజు ఉగ్రుడైపోయి తన సేనతో సహా వాళ్లను పట్టుకోవడానికి బయలుదేరాడు. ఇందువల్ల మల్లిక రూపబాణులు వంట చేసుకున్న చోట భోజనం చెయ్యకుండా, భోజనం చేసిన చోట విశ్రమించకుండా రాత్రిళ్ళు అతి రహస్య స్థలాలలో నిద్రిస్తూ ముందుకు ప్రయాణం సాగించవలసి వచ్చింది. వేటగాడికి అందకుండా పరిగెత్తే మృగాలలాగా వారిద్దరూ చాలా రోజులు ప్రయాణించి చివరకు ఒక రాక్షసుడుండే వనం చేరారు. ఆ రాక్షసుడు ఎవరి చేత చావకుండా వరం పొందినవాడు. వాడి ప్రాణాలు తీయగలది వాడి గద మాత్రమే. ఆ గద ఎల్లప్పుడూ వాడు నిద్రపోయేటప్పుడు కూడా వాడి చేతిలోనే ఉండేది. దానితో ఒక్క పెట్టు పెడితే ఎంతటి వాడైనా చచ్చి తీరవలసిందే. అందుచేత ఆ రాక్షసుడి వనంలోకి ఎవరూ అడుగు పెట్టేవారు కారు. మహాబలుడైన వీరసింహుడు కూడా ఆ ప్రాంతాలకు వేటకు వస్తే ఆ వనం ఛాయలకు వచ్చేవాడు కాదు. అందుచేత రూపబాణుడికి అది క్షేమకరమైన ప్రదేశం. అతను మల్లికను వెంటబెట్టుకుని రాక్షసుడి వద్దకు వెళ్ళి అతడి శరణు వేడి తనను మల్లికను ఆ వనంలో ఒక పర్ణశాల వేసుకుని ఉండనిమ్మన్నాడు. రాక్షసుడు అందుకు సమ్మతించాడు. కాని ఒక్క నియమం పెట్టాడు. అదేమిటంటే రాక్షసుడి వనం మధ్య ఒక మహిమగల మంత్రాల నేరేడు చెట్టున్నది. దాని పళ్ళు తింటే ఆకలి, దప్పి, ముసలితనము రావని చెప్పుకునేవారు. ఆ మంత్రాల నేరేడు చెట్టులో ఏవేవో అపూర్వ శక్తులుండేవి. రూపబాణుడు తన వనంలో ఉంటూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ నేరేడు చెట్టు ఛాయలకు రాకూడదని, దాని పండు ఒక్కటి కూడా అంటరాదని రాక్షసుడు నియమం పెట్టాడు. నేను నీ నేరేడు చెట్టుకేసి చూడనైనా చూడను, నన్ను నా భార్యను నీ వనంలో బతకనిస్తే చాలు అన్నాడు రూపబాణుడు. రాక్షసుడి అనుమతితో అతను కొన్ని చెట్లు కొట్టి పర్ణశాల నిర్మించాడు. అందులో అతను రాజకుమార్తె మల్లిక నివాసం ఏర్పాటు చేసుకున్నారు. వారికి కావలసినది సమస్తము ఆ వనంలోనే దొరకటం చేత వారు అది దాటి వెళ్ళవలసిన అవసరం లేదు. రాక్షసుడు వాళ్ల జోలికి వచ్చేవాడు కాడు. నేరేడు చెట్టు సమీపంలోనే అతడు తన ఇంట్లో ఉండేవాడు. వీరసింహుడు తన పరివారంతో సహా రూపబాణుణ్ణి తరుముకుంటూ
రాక్షసుడి వనం దాకా వచ్చి తన ఆట కట్టయిందని తెలుసుకున్నాడు. వనానికి కొంత దూరాన ఆయన డేరాలు దించాడు. తరువాత తన అంగరక్షకులైన యోధులని అందరినీ తన చుట్టూ కూర్చోబెట్టుకుని, నేనై మీలో ఎవరిని రాక్షస వనంలోకి వెళ్ళమని ఆజ్ఞాపించను, కాని ఎవరైనా సాహసించి రాక్షస వన ప్రవేశించి రూపబాణుడి తల తెచ్చినా సరే, లేక మంత్రాల నేరేడు చెట్టు పళ్ళు గుప్పెడు తెచ్చినా సరే జాగీరు బహుమతిగా ఇస్తాను అన్నాడు. ఈ మాట వినగానే ఇద్దరు యోధులు లేచి నిలబడ్డారు. నేరేడు పళ్ళు తేవాలన్న కోరిక వారికి లేదు. ఎందుకంటే ఆ నేరేడు చెట్టుని సమీపిస్తే రాక్షసుడి చేత చావు తప్పదు. కాని ఒకరిద్దరుగా వనం ప్రవేశిస్తే రాక్షసుడు ఆగ్రహించకపోవచ్చు. రూపబాణుడు ఆ వనంలోకి అదివరకే ప్రవేశించాడు కదా. అందుచేత ఈ యోధులు వనం ప్రవేశించి రూపబాణుడి తల తెద్దామని ఆశపడ్డారు. కాని వారి ఆశ ఫలించలేదు. మల్ల యుద్ధంలో ఇద్దరిని పడగొట్టి బంధించాడు. వారు రూపబాణుణ్ణి క్షమాపణ వేడి, నీ తల గాని గుప్పెడు మంత్రాల నేరేడు పళ్ళు గాని తెస్తే మహారాజు మాకు జాగీర్లు ఇస్తామన్నాడు, దానికి ఆశపడి వచ్చాం అని చెప్పారు. ఈ సంభాషణ వింటున్న మల్లిక మంత్రాల నేరేడు పళ్ళ విశేషమేమిటి అని అడిగింది. రాక్షసుడి ఇంటి పక్కన ఉన్న చెట్టు గురించి, దాని పళ్ళను గురించి అందరూ అనుకునే మాటలు రూపబాణుడు మల్లికతో చెప్పాడు. ఆమె అంతా విని నాకా పళ్ళు కావాలి అన్నది. రాక్షసుడు నన్ను చంపేస్తాడు అన్నాడు రూపబాణుడు. ఎందుకు చంపుతాడు? ఆ రాక్షసుడు నువ్వు అడిగితే తప్పక ఇస్తాడు. మనని తన వనంలో ఉండనిచ్చాడు కాడా. ఆ పళ్ళు తినేదాకా నేను అన్నం ముట్టను అని మల్లిక మంకు పట్టుపట్టింది. చేసేది లేక రూపబాణుడు రాక్షసుడుండే చోటికి వచ్చాడు. ఏం ఎలా వచ్చావు అని రాక్షసుడు అడిగాడు. అన్నా, నా భార్య నన్ను చంపుకు తింటున్నది, నీ నేరేడు చెట్టు పళ్ళు ఒక గుప్పుడు కోసుకోనియ్యి అన్నాడు రూపబాణుడు. ఈ మాటలు వింటూనే రాక్షసుడికి శవం ఎత్తింది. దుర్మార్గుడా, చావు అంటూ గద ఎత్తి వాడు రూపబాణుడు పైకి వచ్చి ఆ గదతో అతని మీద బలంగా కొట్టాడు. రూపబాణుడు చాకచక్యంతో పక్కకు తప్పుకునేసరికి గద భూమిలో కూరుకుపోయింది. రూపబాణుడు రాక్షసుడి చేతిపైన తన కాలితో బలంగా తన్ని దాన్ని తన చేతిలోకి తీసుకుని ఆ గద ఎత్తి రాక్షసుణ్ణి ఒక్క వేటు వేసేసరికి రాక్షసుడు కాస్త చచ్చాడు. రూపబాణుడు నేరేడు చెట్టు ఎక్కి తనకు కావలసినన్ని పళ్ళు కోసుకుని తన పర్ణశాలకి తిరిగి వచ్చాడు. మల్లిక ఆప్యాయంగా నేరేడు పళ్ళు కొన్ని తిన్నది. నీకు రాక్షసుడు పళ్ళు తప్పక ఇస్తాడని నేను చెప్పలేదా అన్నదామె. రూపబాణుడు రాక్షసుడు చచ్చిన సంగతి ఆమెకు చెప్పలేదు. అతనికి బందీలుగా దొరికిన ఇద్దరు యోధులు మమ్మల్ని విడిచిపెట్టి చెరొక గుప్పుడు పళ్ళిస్తివా, మేము మహారాజు వద్దకు వెళ్ళి చెరొక జాగీరు తెచ్చుకుంటాము అని బతిమాలారు. రూపబాణుడు వారి కట్లు విప్పి చెరొక గుప్పెడు మంత్రాల నేరేడు పళ్ళిచ్చి పంపేశాడు. వాటిని రుచి చూడగానే వీరసింహుడు అవి నిజంగా మంత్రాల నేరేడు పళ్ళేనని, రాక్షసుడు చావటం చేతనే అవి తన యోధులకు లభించాయని తెలుసుకున్నాడు. ఆయన చివాలున లేచి, మనం రాక్షసవనం చేరుకుని రూపబాణుణ్ణి పట్టుకోపోతున్నాం, పదండి అన్నాడు. అందరూ ఆయన వెంట బయలుదేరారు. తమ కోసం రాజు రాక్షసుడి వనానికి వస్తున్న సంగతి తెలియగానే రూపబాణుడు మల్లికతో మంత్రాల నేరేడు చెట్టెక్కి ఎత్తైన దాని కొమ్మలలో ఆకు గుబురుల మాటున కనబడకుండా దాక్కున్నాడు. రాజుగారి పరివారం వనమంతా గాలించిన రూపబాణుడి జాడ కనిపించలేదు. రూపబాణుడు మల్లిక దాగి ఉండదగిన చెట్టు మంత్రాల నేరేడు చెట్టు ఒకటే ఉన్నది. అందుచేత రాజు ఆ చెట్టు కింద తన అనుచరులతో సహా కూర్చుని చదరంగం ఆడసాగాడు. చెట్టుపైన కొమ్మల సందు నుంచి శ్రద్ధగా ఆట చూస్తున్న రూపబాణుడు ఆట మధ్యలో చదరంగపు కాయలలో ఒక దాని మీద గురిగా నేరేడు పండు పడవేశాడు. వాడు దానితో రాజుకు షహా పెట్టేసరికి రాజుగారి ఆట కట్టింది. ఇలా వరుసగా రాజుగారి ఆటను రూపబాణుడు 3 సార్లు కట్టించేసరికి రూపబాణుడు మల్లిక
చెట్టుపైన ఉన్నట్టు రాజుకు రూఢి అయింది. ఆయన ఒక యువకుడితో, నీవు వెంటనే చెట్టెక్కి పైన ఉన్న రూపబాణుణ్ణి కింద పడెయ్యి అని ఆజ్ఞాపించాడు. ఆ యువకుడు చెట్టెక్కాడు. రూపబాణుడు వాణ్ణి తనకు అందుబాటులోకి రానిచ్చి గుండెల్లో బలంగా ఒక్క తన్ను తన్నేసరికి వాడు పట్టుతప్పి కింద పడ్డాడు. చిత్రమేమిటంటే ఆ కింద పడ్డవాడు చెట్టు యొక్క మహిమ వల్ల రాజుకు ముమ్మూర్తుల రూపబాణుడిలాగే కనపడ్డాడు. రాజు తక్షణమే తన కత్తితో వాడి తల తెగవేశాడు. తల తెగి పడ్డాక చూస్తే వాడు తన మనిషేనని తెలిసి రాజు చాలా నొచ్చుకున్నాడు. ఆయన మరొక యువకుణ్ణి పిలిచి వాణ్ణి కూడా చెట్టెక్కమని ఆజ్ఞాపించాడు. వాణ్ణి కూడా రూపబాణుడు తన్ని కింద పడేశాడు. వాడు కూడా రాజు కళ్లకు రూపబాణుడిలాగే కనపడి రాజు కత్తికి బలయ్యాడు. ఎప్పుడైతే రాజు తనలో ఇద్దరిని అకారణంగానూ అక్రమంగానూ చంపేశాడో మిగిలిన యోధులు రాజుగారికి ఎదురు తిరిగి, మహారాజా, ఎప్పటికైనా ఈ మనిషి వేట చాలించండి. మమ్మల్ని చాలా శ్రమ పెట్టి మీరు చాలా శ్రమ పడ్డారు. రాజకుమార్తె రూపబాణుణ్ణి ప్రేమించడం అతని తప్పు కానే కాదు. అతన్ని క్షమించి సఖ్యం చేసుకుని అతనికి తగిన సన్మానం కూడా చెయ్యవలసిందని మా సలహా. గుప్పెడు నేరేడు పళ్ళు ఇచ్చినందుకు మీరు జాగీర్లిస్తామన్నారు. ఆ నేరేడు పళ్ళు ఇచ్చినవాడు రూపబాణుడు. అతను రాక్షసుణ్ణి కూడా చంపాడు అన్నారు. పరిస్థితి విషమించిందని గ్రహించి వీరసింహుడు రూపబాణుణ్ణి క్షమించి అతనికి మల్లికకు వివాహం చెయ్యించి ఒక చిన్న రాజ్యానికి అతన్ని స్వతంత్ర రాజుగా కూడా అభిషేకించాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, రూపబాణుడు రాజభక్తి కలవాడై ఉండి కూడా, తెలివి కలవాడై ఉండి కూడా ఆడదాని మాట జవదాటలేక రాజుగారిని శత్రువును చేసుకుని రాక్షసుడి చేతిలో చచ్చినంత పని ఎందుకు చేశాడు? ఆమెను పెళ్లాడాలన్న కోరిక అతనికి లేదు కదా. అలాటప్పుడు ఆమెతో తాను పారిపోకుండా ఉంటే అతనికి ఈ కష్టాలేమీ దాపురించవు కదా. వీటిని ఎందుకు కొని తెచ్చుకున్నాడు? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, నీటిలో పడిన వాణ్ణి రక్షించేవాడు తడవక తప్పదు. మల్లిక అసహాయ స్థితిలో ఉండటం చేత, తాను శక్తిమంతుడు కావటం చేత ఆమెను రక్షించే భారాన్ని రూపబాణుడు తనపై వేసుకున్నాడు. అసహాయురాలికి సహాయం చేసేవాడు ఆమె అసహాయత్వంలో భాగం పంచుకోక తప్పదు. అందుకే రూపబాణుడు అన్ని కష్టాలు పడ్డాడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కాగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు. ఈ కథ పేరు తగిన పూజారి. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే శ్మశానం కేసి మౌనంగా నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నిన్ను ఎవరో వంచకులు ఈ పనికి పురిగొల్పినట్టు నాకు సందేహంగా ఉంది. ఎందుకంటే మనిషి ద్రోహానికి పాల్పడినప్పుడు దేవుళ్ళు సైతం ఏమీ చెయ్యలేరు. ఈ సంగతి నిరూపించటానికి నీకొక చిన్న కథ చెబుతాను, విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వం ఒక గ్రామంలో ఒక గుడి ఉండేది. ఆ గుడిలోని అమ్మవారు గొప్ప మహిమ కలదని ప్రతీతి. అందుచేత ఎక్కడెక్కడ నుంచో ప్రజలు వచ్చి అమ్మవారికి మొక్కుకుని తమ కోరికలు సఫలం చేసుకుని మొక్కుబడులు చెల్లించేవారు. ఆ గుడికి ఒక ధర్మకర్త ఉండేవాడు. అనాదిగా ఆ గుడికి ఆయన కుటుంబం వారే ధర్మకర్తలుగా ఉంటూ దేవి పూజా నైవేద్యాలలో ఎలాంటి లోటు జరగకుండా నిర్వహిస్తూ వస్తున్నారు. గుడికి పూజారిని నియమించటము, అతడు అర్చనలు, నైవేద్యాలు మొదలైనవి సరిగా జరిపేటట్టు చూడటము ధర్మకర్త విధి. ఇలా ఉండగా ఒకనాడు ధర్మకర్తకు కలలో దేవి కనిపించి, ఇప్పుడున్న పూజారి నాకు పూజా విధులు సక్రమంగా నిర్వర్తించటం లేదు, కనుక అతన్ని తీసివేసి మరొక పూజారిని పెట్టు అని ఆదేశించింది. ధర్మకర్త దీనిని కల కింద కొట్టివేసి అమ్మవారి మాట చెల్లించే ప్రయత్నం చెయ్యలేదు. కాని రెండో రాత్రి, తిరిగి మూడో రాత్రి కూడా అమ్మవారు కలలో కనిపించి అదే కోరిక కోరినందున ధర్మకర్త ఇక ఉపేక్షించరాదు అనుకుని స్వయంగా దేవాలయానికి వెళ్లి చూశాడు. అమ్మవారు చెప్పినట్టుగానే పూజారి పూజా నైవేద్యాలలో అశ్రద్ధగా ఉంటున్నట్టు ఆయనకు కూడా తోచింది.
వెంటనే ధర్మకర్త ఆ పూజారికి ఉద్వాసన చెప్పి అతని స్థానంలో మరొక పూజారిని నియమించాడు. కొన్నాళ్లు గడిచాయి. తిరిగి మరొక నాటి రాత్రి ధర్మకర్తకు కలలో అమ్మవారు ప్రత్యక్షమై, ఈ పూజారికి నేనంటే మరీ అలక్ష్యంగా ఉంది, ఇంతకన్నా మొదటివాడే నయమనిపించాడు, కనుక ఇతన్ని పంపించేసి మరొక మంచి పూజారిని నియమించు అని ఆజ్ఞాపించింది. అమ్మవారి మాట తీసేయరానిది కదా. ధర్మకర్త రెండో పూజారిని కూడా పంపేసి మూడో పూజారిని ఏర్పాటు చేశాడు. కాని ఇతడు కూడా ఎంతో కాలం ఉండలేదు. అమ్మవారు తిరిగి ధర్మకర్తకు కలలో కనిపించి, చీచీ, ఈ పూజారి బొత్తిగా పనికిరాడు, వీడికన్నా రెండోవాడైనా నయమే, అలాంటి వాణ్ణి తెచ్చిపెట్టావు, వీణ్ణి తీసేసి మంచి పూజారిని వెంటనే ఏర్పాటు చెయ్యి అన్నది. ఈసారి ధర్మకర్త కొత్త పూజారి కోసం ఎంతో శ్రద్ధగా వెతికాడు. అమ్మవారు మెచ్చని పూజారిని పెట్టి ప్రయోజనమేమిటి? అదీకాక అమ్మవారు తన అసంతృప్తిని ఈ విధంగా స్వయంగా చెప్పుకోవటం ఏనాడూ జరగలేదు. అందుచేత ధర్మకర్త మరో పూజారిని నియమిస్తూ అమ్మవారి సేవలో ఎటువంటి లోపము రానివ్వద్దని మరీ మరీ హెచ్చరించాడు. ధర్మకర్త ఎంత ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. ధర్మకర్త కొత్త పూజారిని నియమించడం వ్యవధిగా అమ్మవారు ఆయన కలలో కనిపించి పూజలో అనాచారం జరుగుతున్నదనో, నైవేద్యాలు సరిగా ముట్టక తాను పస్తులుంటున్నాననో చెప్పి ఉన్న పూజారిని మార్చమంటూ వచ్చింది. ఈ విధంగా 8 మంది పూజారులు మారారు. ధర్మకర్తకు పూజారులు దొరకడం కూడా కష్టం కాసాగింది. అందుబాటులో ఉన్న పూజారులందరూ పనికి రాకుండా పోయారు. పోని ఇరుగు పొరుగు గ్రామాల నుంచి తెద్దామంటే ధర్మకర్త గారు ఏ పూజారిని 2 రోజుల పైన ఉంచటం లేదని ఒక పుకారు పడిపోయింది. అందుచేత ధర్మకర్త తమ దాకా వచ్చి కోరినప్పటికీ ఇతర గ్రామాలలో ఉండే పూజారులు 2 రోజుల భాగ్యానికి ఉన్న ఊరు విడిచి రావటం ఎందుకులేండి అంటూ వచ్చారు. ధర్మకర్త ఇరుకున పడ్డాడు. ఆయన ఎక్కువ డబ్బు, హెచ్చు సౌకర్యాలు ఆశ చూపినా కూడా అమ్మవారికి నచ్చిన పూజారి దొరకలేదు. పూజారి లేక దేవళంలో పూజా పునస్కారాలు నిలిచిపోతే ఆ పాపం ధర్మకర్త మెడకు చుట్టుకుంటుంది. ఆయన తనకు వచ్చిన చిక్కు గురించి ఒకరిద్దరితో చెప్పుకుంటే వారు ఆయననే మందలించారు. డబ్బు ఆశ పెట్టి భక్తి గల వాళ్ళని తీసుకురావడం సాధ్యపడుతుందా? ఈ మధ్య వచ్చిన పూజారులు నాసిరకం అన్న మాట నిజమే, అయినా 2 రోజుల పాటన్నా ఉంచుతావో లేదో అన్న అనుమానం ఉన్నప్పుడు నీకు మంచి పూజారి ఎలా దొరుకుతాడు అన్నారు. అప్పుడు ధర్మకర్త వారితో నిజం చెప్పేయవలసి వచ్చింది. నిష్కారణంగా నేను పూజారులను మార్చలేదు. అమ్మవారు నాకు కలలో కనిపించి పూజారి సరిగా పని చెయ్యటం లేదని అపేక్షించిన మీదటనే నేను ఎంతమంది పూజారులను పంపేశాను. కొత్త పూజారిని వెతకటం కోసం హైరానా పడటం నాకేమన్నా సరదా అనుకున్నారా అన్నాడు. ఈ సంగతి త్వరలోనే చాలా దూరం పాకింది. అమ్మవారు ధర్మకర్తకు కలలో ప్రత్యక్షమై తన పూజారిని మార్చమంటున్నదట. అందుకే ఆయన 2 రోజులకొక పూజారిని పెడుతున్నారట అని ఆ నోట ఈ నోట చెప్పుకున్నారు. చివరకు ఈ విషయం ఒక గడుసువాడికి తెలిసింది. అమ్మవారి గుడికి పూజారిగా ఉంటే డబ్బు, ఇతర సౌకర్యాలు పుష్కలంగా లభిస్తాయని వాడు విన్నాడు. అందుచేత వాడు తన గ్రామం నుంచి బయలుదేరి ధర్మకర్త గారి గ్రామానికి వెళ్ళి ధర్మకర్తను కలుసుకుని, అయ్యా, నిన్న రాత్రి ఎవరో దేవత నాకు కలలో కనిపించి తాను ఈ గ్రామం కోవెలలో ఉంటున్నానని, తనకు సరి అయిన పూజారి దొరకలేదని, తమతో ఎన్నిసార్లు చెప్పినా ఏమీ ప్రయోజనం లేకపోయిందని, అందుచేత నేనే వచ్చి తనకు పూజా పునస్కారాలు చేయవలసిందని కోరింది. అమ్మవారి మాట తీసేయలేక ఈ సంగతి తమతో మనవి చేద్దామని వచ్చాను అన్నాడు. ఈ మాట విని ధర్మకర్త పరమానంద భరితుడయ్యాడు. ఆయనకు పెద్ద బరువు దిగిపోయినట్టయింది. ఈసారి అమ్మవారు తన పూజారిని తానే వెతుక్కున్నది కనుక ఇక తనపై ఎలాంటి సొడ్డు ఉండదు. ఇక తను నిశ్చింతగా ఉండవచ్చు. ధర్మకర్త ఈ కొత్త పూజారికి అడ్డమైన మర్యాదలన్నీ చూపి ఉండటానికి మంచి ఇల్లు ఏర్పాటు చేసి బోలెడంత డబ్బిచ్చి దేవాలయం అతడికి అప్పగించాడు. నిజానికి ఈ పూజారి పరమనీచుడు, ద్రోహి, వట్టి నాస్తికుడు. వాడు దేవాలయంలోకి అడుగు పెడుతూనే అమ్మవారి విగ్రహానికి కప్పి ఉన్న పట్టుచీర తీసి తన భార్యకిచ్చి ఒక పాత గుడ్డ తెచ్చి అమ్మవారి మీద కప్పాడు.
వాడు ఏ రోజు అమ్మవారికి పూజ చెయ్యలేదు, నైవేద్యం పెట్టలేదు, దీపారాధన తైలం కూడా ఇంటికి చేర్చాడు. ఊళ్ళో వాళ్ళు చమురు తెచ్చి దీపం వెలిగిస్తే కత్తు, లేకపోతే గుడి చీకటిగా ఉండేది. వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచాయి. గుడి పాడు పెట్టినట్టుగా అయిపోయింది. జనం రావడం కూడా తగ్గిపోయింది. అయినా ధర్మకర్తకు అమ్మవారు కలలో కనిపించలేదు. ఈ పూజారిని తీసేసి కొత్త పూజారిని పెట్టమనలేదు. ధర్మకర్త గారు, ఇలాంటి పూజారిని తెచ్చిపెట్టారేమిటి? వాడు వట్టి దుర్మార్గుడండి అని గ్రామస్తులు ఎవరన్నా అంటే ధర్మకర్త, ఈ పూజారిని పెట్టింది నేనెందుకయ్యింది? అతన్ని అమ్మవారే పంపింది. తనకు కొత్త పూజారి కావాలంటే అమ్మవారినే చెప్పనివ్వండి అనేవాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, అంతమంది పూజారులను మార్పించిన అమ్మవారు ఆఖరు పూజారి చేసే అవమానాలు సహించి ఎందుకు ఊరుకున్నది? ధర్మకర్త కలలో కనిపించి అది వరకులాగే తనకు కొత్త పూజారిని పెట్టమని ఆయనను ఎందుకు కోరలేదు? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, అదేమంత పెద్ద సందేహం? కొత్త పూజారి వస్తూనే తన మీద పట్టుచీర తీసేసి మురికి గుడ్డ కప్పినప్పుడే అమ్మవారు గుడి వదిలిపోయి ఉంటుంది అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు. బేతాళ కదండి ఈ కథ పేరు. శాప విమోచనం. విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఈ రాత్రివేళ నువ్వు పడే శ్రమ చూస్తే మలయవతి నగర రాజైన సూరసేన మహారాజులాగా నీవు కూడా శాపానికి గురయ్యావా అని సందేహం నాకు కలుగుతున్నది. శ్రమ తెలియకుండా ఉండగలందులకు గాను నీకు ఆ మహారాజు శాప విమోచన కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. మలయవతి నగరానికి సూరసేనుడు రాజుగా ఉన్నంతకాలము అతని ప్రజలు పడరాని కష్టాలు పడ్డారు. ఈ దుష్ట పరిపాలన సహించలేక కొండ ప్రాంతాల ఉండే ప్రజలు రాజుగారి పైన తిరుగుబాటు చేశారు. వారు రాజశాసనాలను ధిక్కరించడమే కాక నగర ప్రజల నుంచి రాజుగారికి ముట్టవలసిన పన్నులను బలాత్కారంగా తామే వసూలు చేసుకుపోయారు. రాజు వారిపైకి ఆయుధ భటులను పంపాడు. కాని వారు కూడా తిరుగుబాటుదారులతో చేరిపోయారు. అంతకంతకు తిరుగుబాటుదారుల బలం హెచ్చింది. సామాన్య ప్రజలలో కూడా రాజుగారి పైన అసహ్యము, తిరుగుబాటుదారుల పైన గౌరవము పెరిగాయి. సూరసేనుడు పరిస్థితి సరిగా అర్థం చేసుకుని తిరుగుబాటు నాయకులతో రాజీ బేరాలు సాగించాడు. రాజుగారు న్యాయ పరిపాలన చేసినట్టయితే తమ అరాచక చర్యలు మానేస్తామని కబురు చేశారు తిరుగుబాటు నాయకులు. సంధి సంప్రదింపులు జరిపే నెపం మీద కొండ సరస్సు వద్దకు రమ్మని వారికి కబురు చేసి ఆ నాయకులందరినీ సరస్సులోకి తోయించాడు రాజు. ఆ తరువాత ఆయన మరికొంతకాలం పాటు తన దుర్మార్గాలను యథేచ్ఛగా సాగించి చివరకు చనిపోయాడు. చనిపోయినాక సూరసేన మహారాజు ఆత్మ కొలనుకు ఎగువ ఉన్న కొండలో బందీ అయిపోయింది. యమదూతలు రాజును తెచ్చి కొండ లోపల ఉన్న ఒక ఇంట్లో పెట్టారు. అతనికి తోడుగా ఉండేటందుకు అతని పెంపుడు పిల్లినిచ్చారు. ఆ ఇంటిలో అంతులేని బంగారం ఏర్పాటు చేశారు. రాజు నడుముకు ఒక పెద్ద కత్తి తెచ్చిపెట్టారు. వారు అతనితో, నీకిష్టమైన పిల్లి, ధనము, కత్తి వదిలిన దాకా నీవి కొండ దిగలేవు, ఎక్కడికి పోలేవు. ఇవి నీ అంతట నీవు వదిలించుకోలేవు. ఎవడైనా సాహసవంతుడో లేక నీపై జాలి చెందినవాడో ఈ ప్రాంతానికి వచ్చి వీటిని వదిలించాలి. అంతదాకా నీవి కొండకు బందీవి అని చెప్పి అదృశ్యులైపోయారు. మొదట రాజుకు ఈ ఒంటరి జీవితం అంత బాధగా తోచలేదు. కాని రాను రాను అతడికి పెద్ద శిక్షగా పరిణమించింది. దశాబ్దాలు, శతాబ్దాలు గడిచిపోతున్నాయి. తాను ఎరిగిన వారంతా చచ్చిపోయారు. కాని ఒక్కరూ అతని ఛాయలకు రాలేదు. రాజు ఆత్మను ఆ కొండ మీద చూసిన వారు ఆ విషయం ప్రచారం చేశారు. ఆ కొండకు దయ్యాల కొండ అని, దాని దిగువన ఉన్న కోనేటికి
దయ్యాల కోనేరు అని పేరు వచ్చేసింది. అటుకేసి జనం రావటం కూడా మానేశారు. ఒకవేళ ఎవరన్నా దారి తప్పి వస్తే తన పిలుపు విని పారిపోయేవాళ్లు. ఈ విధంగా 400 ఏళ్లు గడిచింది. సూరసేనుడికి విముక్తి కలగనే లేదు. కాలక్రమాన మలయవతి నగరం కూడా శిథిలమైపోయింది. దయ్యాల కొండకు కొంత దూరంలో ఒక గ్రామం ఉన్నది. అందులో గోపాలుడు అనే ఒక పేద కుర్రవాడుండేవాడు. వాడు ఒక భూస్వామి వద్ద కమతం చేస్తుండేవాడు. భూస్వామికి లక్ష్మి అనే ఒక కూతురున్నది. ఆమెకు గోపాలుడంటే ఎంతో ఆదరము అభిమానమును. గోపాలుడు లక్ష్మిని ప్రేమించాడు. నిన్ను పెళ్లి చేసుకోవాలని ఉంది, నీకేమన్నా అభ్యంతరమా అని గోపాలుడు అడిగితే, నాదేముంది, మా నాయన ఒప్పుకోవాలి కదా అన్నది లక్ష్మి. భూస్వామి ఒప్పుకుంటే లక్ష్మి తనను పెళ్లాడుతుందని తెలుసుకుని గోపాలుడు సాహసించి తన కోరికను తన యజమానికి చెప్పాడు. భూస్వామి ఈ మొక్క వింటూనే తోక తొక్కిన తాచులాగా లేచి, ఏమిరా నీ పొగరు, నా లక్ష్మిని నీ వంటి దరిద్రుడి చేతిలో పెడతానా? ఇంత దురాశ కలవాడివి నా కింద ఏం పని చేస్తావు? చేతనైతే చారడి బంగారం తెచ్చి నాకు చూపించు, నా కూతురు నీకిచ్చి చేసే విషయం మాట్లాడదాం అన్నాడు. గోపాలుడు కోరిక నెరవేరకపోగా ఉన్న పని కూడా ఊడింది. చారెడు బంగారం కాదు కదా, పిడికెడు బంగారం తీసుకురావడం కూడా వాడికి సాధ్యం కాదు. వాడు తన యజమాని ఇంటి నుంచి కొండ అవతల ఉన్న మరొక గ్రామానికి బయలుదేరాడు. నిరాశతో కుమిలిపోయి వాడు తల వంచుకుని కోనేటు గట్టు వెంబడి నడుస్తుండగా కొండ మీద నుంచి ఎవరో కేక పెట్టినట్టయింది. గోపాలుడు తల ఎత్తి చూసేసరికి వాడికి కొండ మీద ఒక వింత ఆకారం కనిపించింది. ఎవరో పాతకాలపు రాజులాగా ఉన్నాడు. ఆ కొండ మీద దయ్యాలుంటాయని వాడు ఎప్పుడో విన్నాడు. ఇది దయ్యమే అయి ఉండవచ్చును అనుకుని గోపాలుడు, ఎవరు మీరు, నాతో ఏం పని అని అడిగాడు. నేను సూరసేన మహారాజును. నీవు నిజమైన ధైర్యవంతుడివైతే ఈ రాత్రికి ఇక్కడికి వచ్చి నాకు విముక్తి కలిగించు. నా పాపమే నాకు శాపమై చుట్టుకున్నది. నాకు శాప విముక్తి చేశావంటే నీకు కోరినంత బంగారం ఇస్తాను అన్నాడు సూరసేన మహారాజు. సరే, రాత్రికి వస్తాను అన్నాడు గోపాలుడు నిశ్చింతగా. ఆ రాత్రి వాడు వచ్చేసరికి సూరసేనుడు కొండ మీద నిలబడి వాడి కోసం ఎదురు చూస్తున్నాడు. గోపాలుడి దగ్గరికి రాగానే ఆయన వాడితో తన నిర్బంధం గురించి చెప్పి, ఇది చాలా ప్రమాదకరమైన పని, నీకు నిజమైన ధైర్య సాహసాలుంటేనే ఈ పనికి పూనుకో. నేను చెప్పినట్టు చేస్తివా నాకు విమోచన కలిగించిన పుణ్యమూ ఉంటుంది, నీకు కావలసినంత బంగారము లభిస్తుంది. లేదా నిజమైన సాహసి వచ్చిన దాకా నేను నిర్బంధంలోనే ఉంటాను అన్నాడు. నాకేమీ భయం లేదు, నేనేం చెయ్యాలో చెప్పండి అన్నాడు గోపాలుడు. సూరసేనుడు గోపాలుణ్ణి చేత్తో తాకాడు. మరుక్షణమే వారిద్దరూ కొండ లోపల చిత్రంగా నిర్మించిన ఒక ఇంట్లో ఉన్నారు. అది ద్వారాలు లేని గది. ఎక్కడ చూసినా కత్తులు, ఈటలు, డాళ్లు, విల్లులు, బాణాలు, ఇతర మారణాయుధాలు ఉన్నాయి. గదిలో ఒక పక్కగా పెద్ద పీపా నిండా బంగారు మొహర్లుండి ధగధగా మెరుస్తున్నాయి. గోపాలుడు చుట్టూ కలేజూసే లోపునే ఒక బ్రహ్మాండమైన నల్లపిల్లి పులిలాగా దూకుతూ వచ్చింది. దాన్ని చూసి గోపాలుడు నిర్ఘాంతపోయాడు. ఇది నా పిల్లి, దీనిని తీసుకుపోయి కోనేట్లో వేసి రావటం నీ మొదట పని. జ్ఞాపకం ఉంచుకో, ఎంత భయం కలిగినా సరే, ఎంత బాధ కలిగినా సరే నీ నోటి వెంట ఎలాంటి చప్పుడు రాకూడదు. మూలగటం కాని, కేక పట్టడం కాని చేశావో నాకు విముక్తి కలగదు, సరే కదా, నీ ప్రాణం కూడా దక్కదు. అందుచేత మౌనంగా ఈ పని ముగించిరా, తరువాత చేయవలసింది చెబుతాను అన్నాడు సూరసేనుడు. గోపాలుడు మారు మాట్లాడకుండా ఆ నల్లపిల్లిని 2 చేతులతోనూ ఎత్తుకున్నాడు. సూరసేనుడు వాణ్ణి స్పృశించగానే ఒక గోడ వాడికి దారి ఇచ్చింది. అందులో నుంచి వాడు కోనేటి దాకా నడిచి వచ్చాడు. నీటి ఒడ్డున నిలబడి పిల్లిని విసిరి నీటిలోకి వేశాడు. ఆ సమయంలో పిల్లి తన గోళ్లను వాడి చేతుల్లోకి గుచ్చి కండలు చీలేదాకా పీకింది. భరించరాని బాధ కలిగింది. కెవ్వున కేక పెట్టబోయి సూరసేనుడి మాటలు జ్ఞాపకం వచ్చి పళ్ళు బిగబట్టి బాధను సహించాడు గోపాలుడు. వాడు వంగి
కోనేటి నీటిలో తన చేతుల గాయాలు కడుక్కోబోయాడు. అంతవరకు మామూలుగా ఉన్న నీరు కాస్త తెర్లి వాడి పైకి మసులు నీళ్లు ఎగజిమ్మింది. వాడి ముఖం ఆ వేడికి భగ్గున మండింది. వాడు ఈసారి కూడా బాధను ఓర్చుకుని వచ్చిన దారినే సూరసేనుడు ఉన్న చోటికి పరిగెత్తుకుపోయాడు. భేష్, నీవు నిగ్రహం కలవాడివే. ఇంకొక పని చేస్తివా నాకు విమోచనం కలుగుతుంది. నా నడుముకు బిగించి ఉన్న ఈ కత్తిని జాగ్రత్తగా ఊడదెయ్యి. ఇందాకటిలాగే ఎలాంటి ప్రమాదం జరిగినా మౌనంగా ఉండాలి సుమా అన్నాడు సూరసేనుడు. ఇది చాలా తేలికైన పనిగా తోచింది గోపాలుడికి. కాని వాడు సూరసేన మహారాజు నడుము చుట్టూ ఉండే కత్తి తాడుముడి అందుకోబోయేసరికి ఆయన శరీరం పెరిగి వాడికి ముడి అందని ఎత్తుకుపోయింది. గోపాలుడు తన మునివేళ్లపైన నిలబడి ఎంతో కష్టం మీద ఆ ముడి ఊడదీశాడు. కాని మరుక్షణమే కత్తి సూటిగా వాడి పాదం పైన పడి ప్రాణం పోయినంత బాధ కలిగింది. అప్రయత్నంగా నోటి వెంట కేక వెలువడే క్షణంలో గోపాలుడు అతి కష్టం మీద అణచుకొని బాధను సహించాడు. నాయనా, 400 ఏళ్లుగా చెరలో ఉన్న నాకు విముక్తి కలిగించావు. ఆ కనబడే బంగారంలో నీకు కావలసినంత తీసుకో, నేను వెళ్ళిపోతాను అన్నాడు సూరసేనుడు. గోపాలుడు తన పై బట్ట తీసి అందులో దోసెడు బంగారు నాణాలు పోసుకున్నాడు. అంతలోనే సూరసేనుడు ఆయన ఉండిన గది కలలాగా మాయమైంది. గోపాలుడు కొండ మీద ఉన్నాడు. తూర్పు తెల్లవారుతున్నది. చేతిలో బంగారు మొహర్ల మూట లేకపోతే జరిగినదంతా కల అని వాడు అనుకునేవాడే. గోపాలుడు ఆ బంగారం తీసుకుపోయి భూస్వామి ఎదుట పెట్టి, ఇదిగో మీరు కోరిన బంగారం, లక్ష్మిని నాకు ఇచ్చి చెయ్యండి అన్నాడు. భూస్వామి సంతోషంగా అంగీకరించి వాడికి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, ఒక్క సందేహం. ప్రమాదకరమని ముందుగా తెలిసి కూడా గోపాలుడు సూరసేనుడు విముక్తి కోసం ఎందుకు పూనుకున్నాడు? అందువల్ల బంగారం దొరుకుతుందని, ఆ బంగారంతో తాను ప్రేమించిన లక్ష్మిని పెళ్లాడవచ్చునని ఆశచేతనా? తాను ఎంతగానో ప్రేమించిన లక్ష్మిని పెళ్లాడలేకపోయినందువల్ల జీవితంపై విరక్తి చేతనా? లేక శాపగ్రస్తమై ఉన్న సూరసేనుడి ఆత్మ మీద జాలి చేతనా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, గోపాలుడు స్వతహాగా పిరికివాడైతే ధనాశ గాని ప్రేమ గాని జాలి గాని వాణ్ణి సాహసవంతుణ్ణి చెయ్యలేవు. గోపాలుడు అసలు సాహసవంతుడు. అందుకే తన యజమాను ఎదుట పడి ఆయన కూతురిని తనకిచ్చి చెయ్యమని అడిగాడు. చెయ్యలేని పని ఎదురైనప్పుడు నిజమైన సాహసి ఎన్నడూ వెనకాడడు. అందుచేత గోపాలుడు సాహసించడానికి వాస్తవమైన కారణం వాడి సాహసమే అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు. అండ్ ఈ రోజు కథ చందమామ కథల్లో 1962 మే మాసంలో వచ్చినటువంటి బేతాళ కథ. కథ పేరు విధి నిర్ణయం. పట్టుబిడమని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే శ్మశానం కేసి మౌనంగా నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఈ రాత్రి నీవు పడే ఈ శ్రమ అంతా విధి నిర్ణయమని నాకు తోస్తోంది. ఎంత విడ్డూరమైనప్పటికీ విధి నిర్ణయం జరిగే తీరుతుంది కదా. ఇందుకు నిదర్శనంగా కశీబుడనే మ్లేచ్ఛ రాకుమారుడి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వం సముద్ర తీరాన ఒక మ్లేచ్ఛ రాజ్యం ఉండేది. దానికి కశీబుడు అనేవాడు రాజయ్యాడు. అతను యువకుడు. సముద్రయానం అంటే అతనికి చాలా ప్రీతి. సముద్రంలో అనేక దీవులు అతని పరిపాలన కింద ఉండేవి. దీవులన్నీ చుట్టబెట్టి రావాలన్న కోరిక కలిగింది. అందుకు గాను 10 నౌకలను ఆయత్తం చేయించాడు. నెల రోజులకు సరిపడే ఆహార పదార్థాలు వగేరా వాటిలో నింపాడు. నౌకలు కదిలాయి. 20 రోజుల పాటు సముద్రయానం నిర్విఘ్నంగా కొనసాగింది. ఆ తరువాత ఒక రాత్రి ప్రళయమైన జంఝామారుతం ప్రారంభమై తెల్లవారేదాకా వీచింది. ఈ గాలి సమసిపోయి తెల్లవారేసరికి
నౌకలు ఒక అపరిచితమైన దీవిని చేరుకున్నాయి. ప్రయాణికులు అక్కడ దిగి భోజనాలు చేసి తిరిగి ప్రయాణించారు. కాని వారికి ఎటు వెళ్లాలో తెలియలేదు. 20 రోజులు దిక్కు తెలియకుండా ప్రయాణించాక వారు గొప్ప ప్రమాదానికి గురి అయ్యారు. వారి నౌకలు అయస్కాంత పర్వతం గల దీవికి సమీపంగా వచ్చాయి. ఈ అయస్కాంత పర్వతం సమీపానికి వచ్చిన నౌకలు భగ్నమై తీరుతాయి. నౌకలలో ఉండే ప్రతి ఇనప వస్తువును పర్వతం ఆకర్షించేస్తుంది. పర్వతం నిండా ఇలాంటి ఇనప వస్తువులున్నాయి. కసీబుడు నౌకలకు ఇదే గతి పట్టింది. అతని నౌకలన్నీ సముద్రంలోనే విచ్చిపోయాయి. నౌకలలో వాళ్ళందరూ సముద్రం పాలయ్యారు. ఒక్క కసీబుడు మాత్రం అదృష్టవశాత్తు ఓడ తాలూకు కొయ్యపలక ఒకటి పట్టుకుని దీవికేసి ఈది బడలికతోనూ ఆయాసంతోనూ ఇసుకలో పడి నిద్రపోయాడు. అప్పుడు అతనికి ఒక వింత కల వచ్చింది. ఆ కలలో అతను తాను నిలబడి ఉన్న చోట ఇసుకలో తవ్వేసరికి గజం లోతున ఒక విల్లు బాణము దొరికాయి. అతడు వాటిని తీసుకుని తల ఎత్తి చూస్తే అయస్కాంత పర్వత శిఖరం పైన ఒక ఎత్తైన దిమ్మ, దాని మీద నిలబడిన ఒక యోధుడి విగ్రహము కనిపించాయి. అతను విల్లుతో బాణాన్ని ఎక్కుపెట్టి యోధుడి పాదాలకు గురి చేసి కొట్టేసరికి ఆ విగ్రహం కాస్త సముద్రంలోకి పడిపోయింది. తరువాత ఎవరో వింత వ్యక్తి ఒక తెప్పతో వచ్చాడు. తాను అతనితో మాట్లాడాక ఆ తెప్పలో ఎక్కి కూర్చున్నాడు. కసీబుడు ఈ కల నుంచి అకస్మాత్తుగా మేలుకుని తాను ఉన్న చోట ఇసుక తవ్వి చూశాడు. నిజంగానే అతనికి ఒక విల్లు బాణము దొరికాయి. తల ఎత్తి చూస్తే కొండ శిఖరాన యోధుడి విగ్రహం కనిపించింది. అతను బాణంతో ఆ విగ్రహాన్ని సముద్రంలోకి పడగొట్టాడు. ఆ తరువాత కొంతసేపటికి ఒక మనిషి ఒక తెప్ప వేసుకుని వచ్చాడు. కసీబుడు మాట్లాడాక ఆ తెప్పలో ఎక్కి కూర్చున్నాడు. తెప్పవాడు తెప్పను సముద్రం మీదుగా తీసుకుపోసాగాడు. ఈ ప్రయాణం చాలాసేపు సాగింది. అంతసేపు కసీబుడు ఆ తెప్ప నడిపేవాడి కేసి ఆశ్చర్యంగా చూశాడు. ఎందుకంటే వాణ్ణి తాను అది వరకు ఎక్కడో చూశాను అని అనిపించింది. ఎంత ఆలోచించినా సరిగా జ్ఞాపకం రాలేదు. ఇంతలో తెప్ప మరొక తీరాన్ని చేరవచ్చింది. ఆ సమయంలో కసీపుడికి ఆ మనిషిని ఎక్కడో చూసినట్టుండడానికి కారణం తట్టింది. వాడు ముమ్మూర్తుల కొండ మీద విగ్రహంలాగే ఉన్నాడు. అయ్యా, నీవెవరు? నీకు ఆ కొండ మీద విగ్రహానికి ఏమిటి సంబంధం అని కసీబుడు మంచిగానే అడిగాడు. వెంటనే ఆ మనిషి తెడ్డు వేయడం ఆపి కసీబుణ్ణి అవలేలగా 2 చేతులా ఎత్తి సముద్రంలోకి గిరబాటు వేశాడు. కసీబుడు మళ్లీ నీటిపైకి తేలి చూసేసరికి తెప్పజాడలేదు. తీరం అంత దూరాన కనిపిస్తూనే ఉన్నప్పటికీ అతను దాని దగ్గరికి ఈదుకుపోయేసరికి చాలాసేపు పట్టింది. అప్పటికి చీకటి పడింది. అతను తన తడి బట్టలను విప్పి నేలపై ఆరవేసి అక్కడే నిద్రపోయాడు. అతను తిరిగి తెల్లవారు లేచి ఆరిన బట్టలు ధరించి ఆ ప్రాంతమంతా కలియ తిరిగి అది చాలా చిన్న దీవి అని, అక్కడ తాను తప్ప మరొక నరప్రాణి లేదని తెలుసుకున్నాడు. నేను సముద్రం నుంచి ప్రాణాలతో బయటపడింది ఈ నిర్మానుష్యమైన దీవిలో దిక్కులేని చావు చావటానికేనా అని అనుకుంటూ ఉండగా అతనికి సముద్రం మీద ఒక పడవ కనిపించింది. ఆ పడవ అతనున్న దీవికేసే వస్తూ ఉండటం గ్రహించి కసీబుడు ఒక పెద్ద చెట్టు ఎక్కి ఆకు గబుర్ల చాటున దాగి ఏమి జరుగుతుందో గమనించసాగాడు. అతను చూస్తుండగానే పడవ తీరాన్ని దాటి లంగరు దించింది. 10 మంది పనివాళ్లు పార తీసుకుని వచ్చి దీవి మధ్య ఏవో గుర్తుల కోసం వెతికి ఆ గుర్తులను బట్టి ఒక చోట తవ్వారు. కొంతసేపటికి తవ్వటం పూర్తి చేసి ఒక మూతరాయి పైకి తీశారు. తరువాత వారు పడవ వద్దకు తిరిగి వెళ్లి నెత్తిమీద తట్టలు మూటలు పెట్టుకుని రొట్టెలు, పళ్ళు, బట్టలు, ఇంకేవేవో పదార్థాలు తీసుకువచ్చి తాము తవ్విన కంతకుండా భూగర్భంలో చేర్చారు. చిట్ట చివరకు ఒక ధనికుడైన వృద్ధుడు ఒక పసి కుర్రవాణ్ణి వెంట పెట్టుకుని వచ్చాడు. ఆ కుర్రవాడు చూడటానికి ఎంతో అందంగా ఉన్నాడు. పాలుగారే వాడి ముఖం పూర్ణ చంద్రుడు లాగున్నది. వృద్ధుడు ఆ కుర్రవాడితో సహా
కంతలోకి దిగిపోయాడు. తరువాత ఆ వృద్ధుడు ఒక్కడే పైకి వచ్చి తన నౌకర్లకు ఏదో ఉత్తరవిచ్చాడు. నౌకర్లు మూతరాయిని యథాస్థానంలో ఉంచి కంతను మట్టితో పూడ్చేసి పడవ వద్దకు వెళ్లిపోయారు. పడవ సముద్రం మీద బయలుదేరిపోయింది. తన కళ్ళ ఎదుట జరిగిన ఈ అన్యాయం చూసి కసీబుడు మండిపడ్డాడు. ముక్కు పచ్చలారని ఆ పసివాణ్ణి మోసగించి ఈ నిర్జనమైన దీవికి తెచ్చి వాణ్ణి ఇక్కడ సజీవంగా పూడ్చిపెట్టి వెళ్లిపోయిన ఆ వృద్ధుణ్ణి అతను శపించాడు. ఆ కుర్రవాడికి బతికే యోగం ఉండబట్టే ఇంత ఘోరం జరిగినప్పుడు తాను ఈ దీవిపై ఉండటం జరిగింది అనుకున్నాడు. పడవ బయలుదేరగానే అతను చెట్టు దిగివచ్చి పనివాళ్లు కప్పిన మట్టిని ఎలాగో తొలగించాడు. మూతరాయి చాలా బరువుగా ఉండటం చేత దాన్ని ఎత్తడం చాలా కష్టమైంది. అయినప్పటికీ లోపల సమాధి అయిన కుర్రవాడిపై జాలి కొద్దీ కసీబుడు లేని శక్తి తెచ్చుకుని ఆ రాయి ఎత్తాడు. దాని అడుగున అతను ఊహించినట్టే ఒక మాళిగ ఉన్నది. దానిని ఎవరో చాలా కాలం క్రితమే సమస్త సౌకర్యాలతోనూ సదుపాయాలతోనూ కట్టారు. దాని నిండా ఇప్పుడు కూలీలు తెచ్చిన వస్తువులు ఎక్కడ ఉండవలసినవి అక్కడ వీలుగా అమర్చి ఉన్నాయి. చీకటి లేకుండా దీపాలు వెలిగించి ఉన్నాయి. చాలా విశాలంగా ఉన్న ఈ మాళిగ మధ్య కుర్రవాడు నిశ్చింతగా కూర్చుని ఉన్నాడు. కసీబుడు రాకకు కంగారు పడుతూ వాడు లేచి నిలబడ్డాడు. అది చూసి కసీబుడు, భయపడకు నాయనా, నిన్ని సజీవ సమాధి నుంచి రక్షించటానికే నేను వచ్చాను. దుర్మార్గుడైన ముసలివాడు నీకు మాయమాటలు చెప్పి నిన్ను చంపేయటానికి ఈ ఆర్భాటమంతా చేసినట్టున్నాడు. కాని దేవుడి దయవల్ల నేనిదంతా గమనించడం జరిగింది అన్నాడు. ఈ మాటలు విని ఆ కుర్రవాడు పెద్దగా నవ్వి ఇలా చెప్పాడు, మీరు అపోహపడుతున్నారు. ఆ ముసలాయన దుర్మార్గుడు కాడు. ఆయనకు నేను లేక లేక కలిగిన కొడుకును. నేనాయనకు పంచ ప్రాణాల కన్నా ఎక్కువ. నన్నాయన చంపటానికి ఇక్కడ ఉంచలేదు. చావు నుంచి కాపాడటానికే ఈ ప్రయత్నమంతా చేయించాడు. నేను పుట్టినప్పుడే నాకొక రాజు చేతిలో గండం ఉన్నదని, అయస్కాంత పర్వతం పైన ఉండే విగ్రహం పడిపోయిన 40 రోజులలోగా ఆ విగ్రహాన్ని పడగొట్టిన వాడే నన్ను చంపుతాడని దైవజ్ఞులు చెప్పారు. అందుచేత నేను పసికందుగా ఉండగానే నా తండ్రి ఈ నిర్జనమైన దీవిలో ఈ మాళిగ తయారు చేయించి పెట్టాడు. అయస్కాంత పర్వతం మీద విగ్రహం పడిపోయినట్టు తెలియగానే నన్ను ఇక్కడికి చేర్చారు. ఈ 40 రోజులకు నాకు సరిపడే అన్ని వస్తువులు ఇక్కడ ఉన్నాయి. ఆ తరువాత మా వాళ్ళు వచ్చి నన్ను తీసుకుపోతారు. ఈ 40 రోజులు ఒంటరిగా గడపాలే అన్న విచారం ఒకటే నన్ను బాధిస్తూ వచ్చింది. మీరు దైవికంగా వచ్చారు కనుక ఆ బాధ కూడా ఉండదు. ఆ కుర్రవాడు చెప్పిన ఈ మాటలు విని కసీబుడు నివ్వెరపోయాడు. ఆ కుర్రవాడికి తన వల్ల ప్రాణాపాయం ఎలా వస్తుందో అతను ఊహించలేకపోయాడు. ఎందుకంటే వాణ్ణి చూసిన క్షణం నుంచి అతనికి ఎలాంటి వాత్సల్యం కలిగిందంటే వాడి ప్రాణానికి తన ప్రాణం బలి ఇయ్యవలసి వచ్చిన కసీబుడు సిద్ధంగా ఉన్నాడు. తాను ఫలానా అని ఆ కుర్రవాడికి చెప్పి వాడికి భయం కలిగించక వాడి వాళ్ళు తిరిగి వచ్చేదాకా వాడికి తోడుగా ఉండి కబుర్లు చెప్పుతూ సుఖంగా కాలక్షేపం జరిగేలాగా చూడటానికి నిశ్చయించాడు. ఇద్దరికి మధ్య గొప్ప స్నేహబంధం ఏర్పడింది. ఆ మాళిగలో రకరకాల ఆహార పదార్థాలు, మిఠాయిలు, పళ్ళు ఉన్నాయి. కబుర్లు చెప్పుకుంటూ, ఆకలి వేసినప్పుడు తింటూ, నిద్ర వచ్చినప్పుడు నిద్రపోతూ వారు 40 రోజులు సుఖంగా వెళ్ళబుచ్చారు. ఆఖరి రోజు రాత్రి కుర్రవాడు తనకు పళ్ళు తినాలని ఉన్నదన్నాడు. మంచానికి ఎగువగా గోడకు కత్తి వేళ్లాడుతున్నది. దాన్ని తీద్దామని కసీబుడు మంచం మీద నిలబడి కత్తి తీసుకునే సమయాన అల్లరికి పిల్లవాడు కసీబుడు అరికాలలో కితకితలు పెట్టాడు. ఆ కితకితలు భరించలేక కసీబుడు పడిపోయాడు. అతను అలా పడటంలో అతని చేతికత్తి సూటిగా కుర్రవాడి గుండెలో దిగబడి తక్షణమే కుర్రవాడు మరణించాడు. తెల్లవారగానే ఆ కుర్రవాడి తండ్రి నౌకర్లతో సహా వచ్చి చూస్తాడు. కసీబుడికి ఆ చోటు విడిచి పారిపోవాలనిపించింది. కాని
తనకు ఎంతో ప్రేమపాత్రుడైన కుర్రవాణ్ణి వదిలిపెట్టిపోబుద్ధి కాలేదు. తెల్లవార్లు కుర్రవాడి శవం పైన పడి ఏడ్చి చివరకు ఈ మాళిగ నుంచి పైకి వచ్చి రాతి మూత యథాస్థానంలో ఉంచి మట్టి కప్పి మళ్లీ వెళ్లి చెట్టుచాటున దాక్కుని కుర్రవాడి శవాన్ని వాళ్ళు తీసుకుపోయాక తాను ఏదో విధంగా ఆ దీవి నుంచి దాటిపోయాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, కశీపుడు ఆ కుర్రవాడు తనకున్న ప్రాణగండం గురించి చెప్పినాక అక్కడ నుంచి తాను ఎందుకు వెళ్ళిపోలేదు? దైవజ్ఞులు చెప్పే జోస్యంలో నమ్మకం లేకనా, వాడిపై ప్రేమ చేతనా, లేక తాను వెళ్ళిపోతే వాడికి తన నుంచి చావు రాదేమో అనా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, మనిషికి ఎన్ని విశ్వాసాలున్నప్పటికీ అవి ఆత్మవిశ్వాసంతో సమం కావు. కశీబుడికి మొదట ఆ కుర్రవాణ్ణి చూసినప్పుడు జాలి కలిగింది. అది అతడితో మాట్లాడినాక వాత్సల్యంగా మారింది. తాను బుద్ధిపూర్వకంగా ఆ కుర్రవాణ్ణి ఒక్క పరుషమైన మాట కూడా అనను అనే ధైర్యము, నమ్మకము ఉండబట్టే అతడు ఆ కుర్రవాణ్ణి ఒంటరిగా విడిచి వెళ్ళిపోలేదు. తాను ఉండిపోవడం వల్ల ఆ కుర్రవాడికి చాలా ఆనందం చేకూర్చాడు. అతను వెళ్ళిపోకపోవటంలో తప్పేమీ లేదు. ఎవడైనా విధివశాన తాను దుర్మార్గుడైపోతాడంటే చింతించాలి కాని అనుకోకుండా తన చేత విధి చెడ్డ పని చెయ్యిస్తే అందుకు చింతించనవసరం లేదు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు. ఈ కథ పేరు దుష్టుడికి ఆతిథ్యం. విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, అనాముడి వంటి తామసుడు కూడా ఒక్క అపజయంతో మారిపోయాడు. కాని నీ ప్రయత్నం ఇన్నిసార్లు విఫలమైనప్పటికీ నీలో మార్పు రాకుండా ఉన్నదే. నీకు శ్రమ తెలియకుండా ఉండగలందులకు అనాముడి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పనారంభించాడు. ఒక అరణ్యంలో అనాముడనే ఆటవిక యువకుడు ఒకడుండేవాడు. వాడు మహాబలశాలి, మహాసాహసి. వాడికి బంధువులు కాని అనుచరులు కాని ఎవరూ లేరు. వాడు వన్యమృగంలాగా అరణ్యమంతా కారాడుతూ ఆకలి అయినప్పుడు ఏ చెట్ల కాయలో తింటూ, మృగాలు దొరికినప్పుడు వాటిని వేటాడుతూ, అలసినప్పుడు ఏ చెట్టు మీదనో ఏ వాగు పక్కనో నిద్రపోతూ అనాగరికుడే జీవిస్తూ ఉండేవాడు. వాడి వద్ద ఒక కత్తి, ఒక ఈటే ఉండేవి. ఒకనాటి ఉదయం వాడు ఒక వాగు పక్కన నిద్ర లేచేసరికి అంత దూరాన వాడి కేసి చూస్తూ ఒక లేడి కనిపించింది. వెంటనే వాడు తన కత్తి, ఈటే పట్టుకుని దాని వెంట పడ్డాడు. వాడు దాదాపు లేడితో సమంగా పరిగెత్తగలవాడు కావటం చేత చాలా దూరం లేడిని తరుముకుంటూ పోయాడు. లేడి పరిగెత్తి పరిగెత్తి ఒక ఎడారిలాంటి ప్రాంతానికి అనాముణ్ణి తీసుకుపోయింది. అక్కడ కొండలు, తిప్పలు తప్ప ఇంకేమీ లేవు. ఈ ఎడారిన పడి ఎంతో దూరం వెళ్ళాక లేడి కాస్త ఎటో మాయమైంది. అప్పుడు గాని అనాముడు తన పరిసరాలను గమనించలేదు. చుట్టూ కనుచూపు మేరలో రాళ్ళు, రప్పలు తప్ప ఒక చెట్టు గాని, నీడ గాని, ఒక పిట్ట గాని, చిన్న నీటి గుంట గాని ఉన్నట్టు కనిపించలేదు. మధ్యాహ్నపు ఎండ మండిపోతున్నది. అనాముడు చాలా దూరం పరిగెత్తడం చేత, పొద్దునే లేచి పచ్చి మంచినీరైనా తాగకపోవడం చేత దాహంతోనూ ఆకలితోనూ బాధపడుతున్నాడు. తనకి రాళ్ల గుట్టల మధ్య చావు తప్పదని వాడు అనుకుంటుండగా ఉత్తర దిక్కుగా భూమి అంచున ఆకుపచ్చని చార, దానికి కొంచెం ఎగువగా పొగ కనిపించాయి. వాడికి ప్రాణం లేచి వచ్చినట్టయింది. అక్కడ చెట్లు చేమలో ఉండవచ్చు, మనుషులు కూడా ఉండవచ్చు అనుకుని పోతున్న ప్రాణాలను కూడగట్టుకుని అనాముడు ఉత్తరంగా నడిచి నడిచి కొంతసేపటికి ఒక వనాన్ని చేరుకున్నాడు. వనానికి ఒక పక్కగా చిన్న ఏరు ప్రవహిస్తున్నది. ఏటి ఒడ్డున అంతులేని ఫలవృక్షాలున్నాయి. అనాముడు ఏట్లోకి దూకి చల్లటి నీడలో సేద తీర్చుకుని తాగగలిగినన్ని నీళ్లు తాగాడు. పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టయింది. దాహం తీర్చుకుని పైకి రాగానే అనాముడి కళ్లకు చెట్ల మధ్య ఒక కుటీరము, దాని చుట్టూ పూల మొక్కలు కనిపించాయి. చూస్తే అదొక ఋష్యాశ్రమం లాగా ఉన్నది.
అక్కడ తనకు తిండి దొరకవచ్చు అన్న ఆశతో, తన బల పరాక్రమాలకు ఎదురు ఉండదు అన్న దర్పంతోనూ అనాముడు ఠీవీగా ఆ కుటీరంలోకి అడుగుపెట్టాడు. కుటీరం లోపల మునీశ్వరులు కనిపించటానికి బదులు ఒక నవమన్మధుడు లాంటి యువకుడు, అప్సరసలను మించే అందం గల ఒక స్త్రీ కనిపించారు. వారు నారబట్టలకు బదులు రాజోచితమైన మేలు దుస్తులు ధరించి దర్భాసనాల మీద కాక రత్న కంబళాలపై సుఖాసీనులై ఉన్నారు. యువకుడు నూనూగు మీసాలవాడు, యువతి అంతకంటే కొంచెం పెద్దదిగా ఉన్నది. ఎవరో అతిథిలాగున్నది. రండి, దయచెయ్యండి, అక్క ఆయనకి నీరెయ్యి అన్నాడు యువకుడు. యువతి లేచి వెళ్లి బంగారు పాత్రతో నీరు తెచ్చి అనాముడికి ఇచ్చింది. అనాముడు అసలే పశుప్రాయుడు, అనాగరికుడు. వాడికి ఆ యువతిని చూడగానే వెర్రిగా మోహావేశం కలిగింది. వాడు ఆమె కేసి వెకులుగా చూస్తూ, ఏమి అందం, ఏమి అందం, ఇవాళ నా అదృష్టం పండింది అన్నాడు. అప్పుడా యువకుడు వాడితో, అయ్యా, నీవెవరో మాకు తెలియదు. అభ్యాగతిగా వచ్చావు కనుక ఆతిథ్యం ఇవ్వడం మా ధర్మం. మా ఆతిథ్యం స్వీకరించి నీ దారిన నీవు వెళ్లటం మంచిది అని మృదువుగా మందలించాడు. నా పేరు అనాముడు. నేను 500 మంది యోధులకు సమానమని ఈ ప్రాంతంలో ఎవరినడిగినా చెబుతారు అన్నాడు అనాముడు దర్పంగా. నా పేరు సుమిత్రుడు. ఈమె నా అక్క మాధవి. మేము విశాలరాజు బిడ్డలం. మా అన్న రాజ్యం చేస్తున్నాడు. ఇది మా నాన్నగారు నిర్మించుకున్న ఆశ్రమం. ఆయన పోయాక ఈ ఆశ్రమం పాడు పెట్టకుండా మేమిక్కడే ఉంటున్నాం. మాకు రాజభోగాల కన్నా ఈ ప్రకృతి సౌందర్యమే ఎక్కువ ఆనందం ఇస్తున్నది అన్నాడు యువకుడు. అయితే నీ అక్కను పెళ్లి చేసుకుంటాను అన్నాడు అనాముడు. మాకిద్దరికి కూడా పెళ్లి చేసుకోవాలన్న ఇచ్చ లేదు అన్నాడు సుమిత్రుడు. అనాముడు మండిపడి, మీ ఇష్టం ఎవరికి కావాలి? నేను చేసుకుంటానంటుంటే అన్నాడు. నీవు అతిథి ధర్మాన్ని అతిక్రమిస్తున్నావు. ఈ ఆశ్రమంలో దౌర్జన్యంగా ఏ పని అయినా చేయదలిస్తే ముందు నన్ను గెలవాలి. బయటకు పద, మన బలాబలాలు తేల్చుకుందాం అంటూ సుమిత్రుడు కత్తి ఒకటి తీసుకుని కుటీరం బయటికి నడిచాడు. అనాముడికి ఆగ్రహావేశం హెచ్చిపోయింది. ఈ అర్భకుడు నాతో పోటీకి వస్తాడా అన్న భావంతో వాడు తన కత్తి దూసి సుమిత్రుడి పైకి పులిలాగా లంఘించాడు. మరుక్షణమే వాడి చేతిలోని కత్తి ఎగిరి 10 గజాల దూరాన పడిపోయింది. ఇందుకే వాడు ఆశ్చర్యపోతూ ఉండగా సుమిత్రుడు తన కత్తి కింద పడేసి వాణ్ణి కుడిచేత నడుము పట్టుకుని కుక్క పిల్లను ఎత్తినట్టు ఎత్తి గాలిలోకి ఎగరేసి ఎడమ చేత్తో అవలీలగా గాలిలోనే తిరిగి పట్టుకున్నాడు. అనాముడికి దడ పుట్టుకొచ్చింది. వాడు ఒక క్షణం సేపు ఇది నిజం కాదు, కళ, పీడకళ అనుకున్నాడు. మరుక్షణం వీడు మనిషి కాదు, చిన్న పిల్లవాడి రూపం ధరించిన బ్రహ్మరాక్షసి అనుకున్నాడు. సుమిత్రుడు అనాముణ్ణి కిందకి దింపి, నిన్ను అవలీలగా చంపగలను గాని అతిథిని చంపడం అధర్మం. అది కాక నీ పైన నాకేమీ శత్రుత్వము లేదు. వచ్చి భోజనం చేసి మేమిచ్చే కానుకలు పుచ్చుకుని నీ దారిన నీవు వెళ్ళవచ్చు అన్నాడు. అనాముడు పిల్లిలాగా అయిపోయి సుమిత్రుడి వెంట కుటీరం లోపలికి ప్రవేశించాడు. మాధవి వాడికి విస్తరి వేసి షడ్రసోపేతంగా భోజనం పెట్టింది. సుమిత్రుడు తన స్థానంలో వెళ్లి కూర్చుని భోజనం చేస్తున్నంతసేపు వాడికేసి చూడనైనా చూడక ఏదో చదువుకున్నాడు. భోజనమైనాక మాధవి వాడికి మంచి మంచి బట్టలు, కొన్ని ఆహార పదార్థాలు, కొంత ధనము ఇచ్చి తీసుకో నాయనా అన్నది. అక్కడ ఉన్నంతసేపు అనాముడికి తానొక పురుగులాంటి వాణ్ణని, తనకు ఆతిథ్యం ఇచ్చిన వారు దేవతల వంటి వారని, అటువంటి వారి స్నేహం వల్ల తాను కూడా బాగుపడవచ్చునని ఎంతగానో అనిపించింది. అక్కా తమ్ముళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే తనకు కూడా వారిలాగా మాట్లాడటం చేతనైతే ఎంత బాగుండును అనిపించింది. కాని వాళ్ళిచ్చే ఆతిథ్యం ఇవ్వడం పూర్తి అయ్యాక ఒక్క క్షణం పాటైనా వారి ఎదుట ఉండటానికి వాడికి మొహం చెల్లలేదు. వాడు వాళ్ళిద్దరి వద్ద తల వంచుకుని సెలవు పుచ్చుకుని తానుండే అరణ్యానికి తిరిగి వచ్చాడు. ఆ తరువాత అనాముడు తన ఒంటరి జీవితం మానేసి సాటి వాళ్ల మధ్యకు వెళ్లాడు. ఈ ఒక్క అనుభవంతోనే వాడిలో ఎంత మార్పు వచ్చిందంటే త్వరలోనే వాడి అనుచరులైన ఆటవికులు వాణ్ణి రాజుగా చేసుకుని వాడి నాయకత్వం కింద
తమ జీవితాలను ఎంతో బాగు చేసుకున్నారు. బేతాళుడి కథ చెప్పి, రాజా, అనాముడిలో పరివర్తన కలగడానికి కారణం సుమిత్రుడి బల పరాక్రమాల లేక అతని సంస్కారమా? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల 1000 చెక్కలవుతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ఓడినవాడు ఓడినంత మాత్రాన మారడు. గెలుపు కన్నా ఓటమి మనుషులను మరింత పశువులుగా చేస్తుంది. సుమిత్రుడు అనాముణ్ణి కేవలం బలంతో మాత్రమే గెలిచినట్టయితే అనాముడు ఏదో మాయోపాయం చేత మాధవిని ఎత్తుకుపోయి ఉండేవాడే. సుమిత్రుడు బలంతో గెలవటం అంత ప్రధానం కాదు. అతను అనాముడి పైన నైతిక విజయం కూడా సాధించాడు. అందుకే అనాముడిలో మంచి ప్రవర్తన కలిగింది అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చిట్టెక్కాడు. ఫ్రెండ్స్, బేతాళ కథలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయండి. 1962 సంవత్సరంలో వచ్చిన 12 కథల్లో 6 కథలు ఫస్ట్ పార్ట్ కింద ఇప్పుడు పంపిస్తున్నానండి. సెకండ్ పార్ట్ లో మిగతా 6 కథలు పంపిస్తాను, తప్పకుండా వినండి. ఫ్రెండ్స్, కథలు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి. మీ కామెంట్స్ నాకు చాలా వాల్యుబుల్ అండి. అండ్ థ్యాంక్ యూ.